Next question come to here. What is given again is asked, why is 5 rational number? 5 rational number ఎందుకు అవుతుంది అని అడుగుతున్నాడు. సో 5 is a rational number. ఎందుకు rational number అవుతుందంటే ఏం చెప్పాలి? this should be written in the form of 5/1. మనం ఎట్లా రాస్తున్నాము? p/q ఫామ్లో రాయగలిగినాను. అండ్ q is not equal to 0. q is not equal to 0 అంటే 1 is not equal to 0. hence it is a what రేషనల్ నంబర్. 5 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. 5 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది అనే విషయాన్ని మీరు చెప్పగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్ కమ్ టు ఫిఫ్త్ క్వశ్చన్. వై 0 ఈజ్ రేషనల్ నంబర్? 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా? 0 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్ బికాజ్ 0ను మనము p/q ఫామ్లో రాయగలగాలి. p/q ఫామ్లో ఎట్లా రాస్తాము? 0/1. 0 by something is always equal to 0. 0 by something is always equal to 0. కాబట్టి ఈ విధంగా మనం రాయొచ్చును. అండ్ దిస్ క్యూ నెవర్ బి ఈక్వల్ టు 0 అంటే 1 అనేది నాట్ ఈక్వల్ టు 0 కదా. కాబట్టి నేను p/q ఫామ్లో రాయగలిగినాను. అండ్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0గా రాయగలిగినాను. అందుకే ఇదేమవుతుంది మనకు? 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. 0 అనేది మనకు రేషనల్ నెంబర్ అవుతుంది అనేది మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. ఈజ్ ఎవ్రీ ఇంటీజర్ ఏ రేషనల్ నంబర్? ప్రతి ఇంటీజర్ రేషనల్ నంబర్ అవుతుందా? ప్రతి ఇంటీజర్ రేషనల్ నెంబర్ అవుతుందా? ఫస్ట్ ఇంటీజర్స్ అంటే ఏంటివి? సో 0, 1, 2, 3, 4 డాష్ 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 అప్ టు ఇన్ఫినిటివ్. అండ్ దిస్ సైడ్ -1, -2, -3, -4 అప్ టు ఇన్ఫినిటివ్, ఇన్ఫినిటివ్. సో ఇవి ఇంటీజర్స్. ఓకేనా? ఇప్పుడు నేను -2 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా అని అంటే -2 బై వాట్ 1 వీ కెన్ రైట్ అంటే p/q ఫామ్లో రాయగలిగినాను. అండ్ దిస్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కింద ఉన్న డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0. హెన్స్ ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. నెక్స్ట్ 2. ఫర్ ఎగ్జాంపుల్ 2 కాకుండా ఇంకో నెంబర్ తీసుకోండి. 4 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా అంటే ఇట్ షుడ్ బి వాట్ 4/1 రాయచ్చు. అంటే ప్రతి దానికి డివైడెడ్ బై 1 పెట్టొచ్చు. కాబట్టి ప్రతిదీ కూడా ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉందనుకోండి, 0/1 రాయొచ్చు. సో 0/1 రాయొచ్చు అంటే వీ కెన్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫామ్లో రాయగలుగుతున్నాము. అండ్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0గా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇది ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. సో కాబట్టి ప్రతి ఇంటీజర్, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అవుతుంది. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. మరి రివర్స్ అవుతుందా? ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ ఇంటీజర్ అవుతుందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇది 4 అనేది మనకేమైంది? ఇంటీజర్. ఇది రేషనల్ నెంబర్ అవుతుందా అంటే అవుతుంది. ఎందుకంటే 4/1 ఫామ్లో రాయగలిగినాను. ఓకేనా? మరి ఇది ఏంటిది? ఇదేంటిది మనకు? ఇంటీజర్. ఇదేంటిది? ఇంటీజర్ అవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. సో దీన్ని రాయండి. 4/1 రాస్తున్నాను కదా. 4/1 4/1 అనేది మనకి ఏమవడం జరుగుతుంది? ఈజ్ ఈక్వల్ టు 4 కదా. కాబట్టి ఈ రేషనల్ నెంబర్ అనేది ఇంటీజర్ అయింది. ఒక సందర్భం. ఇంకోటి తీసుకుందాం, వేరే నెంబర్. ఈ నెంబర్స్ కాకుండా నేను 3/4 అనేది తీసుకుంటాను. 3/4 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. 3/4 అనేది రేషనల్ నెంబర్. కానీ ఇది ఇంటీజర్స్లో ఉంటుందా? 3/4 అనేది ఇంటీజర్స్లో ఎక్కడైనా కనబడుతుందా? ఎక్కడా ఉండదు. కాబట్టి సో ఎవ్రీ రేషనల్ నెంబర్, హియర్ ఐ విల్ రైట్ వన్స్ అగైన్, జస్ట్ వెయిట్. సో ఇక్కడ ఏం రాస్తున్నాము? ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. బట్ ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ నాట్ ఇంటీజర్. ప్రతి రేషనల్ నెంబర్ కూడా ఇంటీజర్ కావాల్సిన అవసరం లేదు. మీరు ఆన్సర్ చెప్పగానే సార్ ఏమడుగుతాడు? ఇట్లనే సాటిస్ఫై అవుతాడా? కాదు. ఏమడుగుతాడు? నీకు ఆన్సర్ చెప్పమని అంటే ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు చూడండి. సో ఫస్ట్ దాన్ని తీసుకోండి. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ రేషనల్ నెంబర్ అంటే ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇప్పుడు రేషనల్ నెంబర్, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఇంటీజర్ కాదు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికోసం ఏం చేయండి? ఫర్ ఎగ్జాంపుల్ 4/7 అనేది ఉంది. 4/7 అనేది ఏంటిది? ఇది రేషనల్ నెంబర్. ఎందుకు రేషనల్ నెంబరు? ఇది p/q ఫామ్లో ఉన్నది. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇది రేషనల్ నెంబర్. 4/7 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ ఇంటీజర్ అవుతుందా?
ఇది ఇంటీజర్స్లో ఉండదు. ఇంటీజర్స్ అంటే ఏంటివి? మైనస్ ఇన్ఫినిటివ్, జీరో, ప్లస్ ఇన్ఫినిటివ్ వరకు. ఇక్కడ నుంచి మైనస్ ఇన్ఫినిటివ్ నుండి జీరో ప్లస్ ఇన్ఫినిటివ్ వరకు వీటిని ఇంటీజర్స్ అంటాం. కాబట్టి ఇది 4/7 అనేది ఇందులో ఉండదు. కాబట్టి సో వీ కెన్ సే వాట్, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ నాట్ ఎన్ ఇంటీజర్ బట్ ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. చెప్పగలగాలి, ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి.